ఈరోజు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక నల్లటి రోజు. కారణం, ప్రముఖ దర్శకుడు, దర్శక ధీరుడు భారతీరాజా మరణం చాలా దిగ్భ్రాంతిని గురి చేసింది. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక లెజెండ్. ఎంతోమంది హీరోల్ని, హీరోయిల్ని సినీ పరిశ్రమకి పరిచయం చేసి వారిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన దర్శక దిగ్గజం. అటువంటి దర్శకుడు భారతీరాజా గారి మరణం నన్ను ఎంతో కలిచివేసింది. వారితో నా ప్రయాణం, నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో సెక్రటరీగా కానీ ప్రెసిడెంట్గా కానీ ఉన్న దాదాపు 15 సంవత్సరాల కాలంలో ఆయనతో ఎన్నో మీటింగుల్లో, ఎన్నో డిస్ప్యూట్ మీటింగుల్లో అటెండ్ అయ్యి సానుకూలంగా ఆయన చెప్పే సలహాలు పాటించి, ఆయన మాట అంటే వేదంగా ఈయన ఇండస్ట్రీ అందరూ ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి ఆయన ముందుకొచ్చిన దర్శక ధీరుడు, నిర్మాత, నటుడు. ఈ మధ్యకాలంలో ఎన్నో క్యారెక్టర్ వేషాలు వేసి అవార్డులు తీసుకున్న నట చక్రవర్తి. ఆయన గురించి ఎన్నెన్నా చెప్పచ్చు. ఆయన ఎంతోమంది హీరోయిన్లని పరిచయం చేశాడు, హీరోల్ని పరిచయం చేశాడు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఆర్ అక్షరంతో ఉన్న ప్రతి హీరోయిను ఆయన పరిచయం చేసిన వాళ్ళే. సపోజ్ రాధిక, రాధ, రేవతి, అలా కొన్ని పేర్లు ఉన్నాయి. అందరూ అలాగే కొంతమంది హీరోలు కానీ ఎంతో ముందు చూపుతో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి సినిమా పేరు మార్చి ఎంకరేజ్ చేసిన దర్శక ధీరుడు. ఈ మధ్యకాలంలో అంటే దాదాపు 2 సంవత్సరాల కిందట వారి కుమారుడు మనోజ్ అకాల మరణం చెందటం కుటుంబంలో ఒక తీరని లోటు, ఆయనకి ఎంతో ఆవేదన గురి చేసిన విషయం. ఒక్కగానొక్క కొడుకు, అతన్ని హీరోని చేద్దాం అనుకున్నారు, దర్శకుడిని చేద్దాం అనుకున్నారు, ఎన్నో కలలు కన్నారు భారతీరాజా గారు. అటువంటి మనోజ్ 2 సంవత్సరాల కిందట చనిపోవటం అనేది ఆయనని ఎంతో కృంగదీసింది. అప్పటి నుంచే ఈ 2 సంవత్సరాలు ఆయన ఎంతో మనోవేదనకి గురై గత 5-6 నెలలుగా ఆరోగ్యం సరిగా లేక ఇంటికే పరిమితమైన దర్శక ధీరుడు. 85 సంవత్సరాల అనుభవజ్ఞుడు. ఎంతో కార్యక్రమాలకి, ఎన్నో ఫంక్షన్స్కి, ఎన్నో 100 డేస్ ఫంక్షన్స్, ఎన్నో 100 డేస్ సినిమాలు దర్శకత్వం వహించిన దర్శక ధీరుడు. వారి మరణానికి తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమలే కాదు, ఆల్ ఇండియా సినీ ఇండస్ట్రీ కూడా ఎంతో దిగ్భ్రాంతిని గురి చేస్తూ సంతాపం తెలియజేస్తూ ఉంది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని మరొకసారి కోరుకుంటూ సెలవు.